దీనికి సంబంధించి శబరిమల తాంత్రి రాజీవారు మేల్శాంతి ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నారు. అయితే మాల వేసుకున్న తరువాత ఎవరైనా జన్మించారు లేదా మరణించారు అంటే రెండింటికి అంటూ ఉన్నట్టే. మన శాస్త్రాలు అదే చెప్తుంది. జన్మిస్తే అంటూ లేదని అంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఈ మధ్యలో కూడా ఆలయంలోని ఒక తంత్రి కుటుంబంలో ఒక బిడ్డ పుడితే ఆ తంత్రి ఇంకొక తంత్రికి పూజను అందించి తాను దిగేశాడు కొండను. అయితే మాల విషయానికి వస్తే మనం మాల వేసుకొని ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా ఇంట్లో జన్మించారు లేదా మరణించారు అనుకోండి, మనకు అంటుదా అది కనుక వెంటనే మాల తీసేయాలి. మాల తీసేసాము అంటే ఆ వ్రతం ముగిసిపోయింది. ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ వేసుకొని కంటిన్యూ అనేటువంటిది చేయకూడదు. అయితే ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు ఎన్ని రోజులు అంటుముట్టు పాటిస్తారో అలా పాటించాక మళ్ళీ కొత్తగా దీక్ష తీసుకొని మాలధారణ చేసి మండలం రోజులు ఉండి శబరిమల వెళ్ళాలి. అందుకే ఇంట్లో తల్లిదండ్రులు, భార్య, పెద్దవాళ్ళ అనుమతి తీసుకోవాలి అనేది ఇలాంటి వాటి కోసమే. అంతేకాని నేను మాల వేసుకొనున్నా నాకు అంటూ ముట్టు ఉండదని మాత్రం చెప్పకూడదు.